Check. Hello students, welcome to Arthashastra Learning. అందరికీ నమస్కారం అండి. ఇండియన్ పాలిటీ 2024 కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం ఒక సిరీస్ స్టార్ట్ చేసాం. అదే 10 మోస్ట్ ఇంపార్టెంట్ సుప్రీం కోర్ట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఇన్ ద ఇయర్ 2024, రైట్? ఇన్ ద ఇయర్ 2024. దీంట్లో భాగంగా కేస్ 1, కేస్ 2 ఆల్రెడీ చూడడం జరిగింది. ఈరోజు లెట్ us look at సుప్రీం కోర్ట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కేస్ 3, రైట్? మనకి చాలా కేసెస్ ఉంటాయి. యాక్చువల్గా సుప్రీంకోర్టులో ప్రతిరోజు వేల కేసులు ఉంటాయి. అన్ని కేసెస్ ల్యాండ్ మార్క్ అవ్వవు. మనకి యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి కానీ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అంటే సంథింగ్ లింక్డ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ డైలీ లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. డైలీ లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ లేదా రాజ్యాంగానికి ఏదైనా లింక్డ్గా ఉంటే అది ల్యాండ్ మార్క్ అవుతుంది అనమాట. మరి ఇక్కడ ఇప్పుడు మనము ఏదైతే థర్డ్ కేసు డిస్కస్ చేస్తామో అది చాలా ఇంపార్టెంట్ సార్. ఇది ఎక్స్పెక్టెడ్ ఫర్ ది ఎగ్జామ్. ఆ కేసు ఏంటంటే సీతా సొరైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. మనకి సీతా సొరైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1998లో పివి నరసింహారావు గవర్నమెంట్ అప్పుడు ఏదైతే కేసు ఉందో దాన్ని సుప్రీంకోర్టు ఓవర్ రూల్ చేసింది. అంటే రెండు పదాలు ఉంటాయి మనకి సుప్రీంకోర్టు కేసెస్లో. ఒకటి అప్హెల్డ్ అంటారు, రెండోది ఓవర్ రూల్డ్ అంటారు. అప్హెల్డ్ అంటే ఏంటి? సపోజ్ ముందు నేను చెప్పింది ఇప్పుడు కూడా ఒప్పుకుంటున్నాను అంటే దాన్ని అప్హెల్డ్ అని అంటారు. ముందు నేను ఏదైతే చెప్పానో అది కరెక్టే, అది తప్పు, ఇప్పుడు మారుస్తాను అని అంటే దాన్ని ఓవర్ రూలింగ్ అంటారు. దీన్నే ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అని కూడా అంటారు అనమాట. ఇది మనకు కూడా ఇంపార్టెంటే. సీతా సొరైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏమని చెప్పిందంటే బ్రీఫ్గా చెప్తారు. కొంతమంది ఎంపీస్ ఏమైందంటే బ్రైబ్ తీసుకున్నారు. కొంతమంది ఎంపీలు బ్రైబ్ తీసుకున్నారు. బ్రైబ్ తీసుకున్నాక వాళ్ళని పట్టేసుకున్నారు. పట్టుకుంటే ఆర్టికల్ 105 ద్వారా వచ్చిన ఏదైతే ఇమ్యూనిటీ ఉన్నాయో, అంటే క్రిమినల్ కేసెస్లో కానీ దేంట్లో కానీ వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, సెషన్లో ఉంటే అరెస్ట్ చేయకూడదు, ఇలాంటివి ఉన్నాయి కదా, ఇవి వాడుకొని వాళ్ళు తప్పించుకున్నారు. సేయింగ్ దట్ మాకు ఆర్టికల్ 105 ద్వారా ఇమ్యూనిటీ వస్తుంది, మేము ఇంకా దీని కిందకి రాము, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి తప్పించుకున్నారు. దీన్ని సుప్రీంకోర్టు ఓవర్ రూల్ చేసింది. మీరు తప్పు చేసినందుకు గాను మీకున్న అధికారాన్ని షీల్డ్గా ఎట్లా పెట్టుకుంటారు? మీరు తప్పు చేసిన దొంగే, దొంగ ప్రైమ్ మినిస్టర్ అయినా, దొంగ మినిస్టర్ అయినా, దొంగ ఎంపీ అయినా దొంగే. దొంగకి దొంగలని ప్రూవ్ అవుతే ఇలాంటి ప్రొటెక్షన్స్ ఏమీ ఉండవు అని చెప్పింది అనమాట సుప్రీంకోర్టు ఈ కేసులో. ఒకసారి వినండి. సుప్రీంకోర్టు ఇన్ దిస్ కేస్ ఓవర్ రూల్డ్ ఇట్స్ ప్రీవియస్ జడ్జిమెంట్ ఇన్ 1998, దట్ ఈస్ పివి నరసింహారావు జడ్జిమెంట్. Member of Parliament's claimed immunity under Article 105 and 194. Member of Parliament, ఇది 194 అంటే ఎమ్మెల్యేస్కి, ఎమ్మెల్సీస్కి for taking bribes in anticipation of votes or speech in the legislation. Supreme Court said no immunity can be allowed. Immunity allow చేయము. దొంగకి immunity ఏంటి సార్? ఇది ఎట్లుంది తెలుసా? నువ్వు తప్పు చేయి, పర్లేదు నేను చూసుకుంటా అన్నట్టుంది. తప్పు చేసినోడికి శిక్ష ఉండాలి, అది ఎవరైనా పర్లేదు, శిక్ష అనేది ఖచ్చితం అని చెప్పింది సుప్రీంకోర్టు. అసలు ఈ 105, 194 ఆర్టికల్స్ ఏంటి అసలు? అయితే ఆర్టికల్ 105 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ది పార్లమెంటరీ ప్రివిలేజెస్. సర్టెన్ ప్రివిలేజెస్ అనేవి వస్తాయన్నమాట, రైట్? సర్టెన్ ప్రివిలేజెస్ అనేవి వస్తాయి. సేమ్ ప్రివిలేజెస్ ఆర్టికల్ 194 ప్రకారంగా స్టేట్ లెజిస్లేచర్లో వాళ్ళకి వస్తాయి. అయితే ఫస్ట్ క్వశ్చన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆర్టికల్ 105 ద్వారా పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఎవరికి వస్తాయి? కొన్ని మందికి రావు. ఎవరికి వస్తాయి సార్ అంటే ఎవరికి వస్తాయి? 1, ఆల్ ది ఎంపీస్ ఆఫ్ ది పార్లమెంట్, ఆల్ ది ఎంపీస్ ఆఫ్ లోక్సభ, రాజ్యసభ, all the members of the parliament, the two houses as a whole, all the committees of the parliament, all the union ministers, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సార్,
Attorney General. Attorney General, right, who is part of the Union Executive under Article 76, is also given immunity or privileges under Article 105. మరి దీంట్లో ఎవరు లేరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఇమ్యూనిటీస్ అనేవి ఆర్టికల్ 361 ద్వారా వస్తాయి కాబట్టి లేడు. సో ఆర్టికల్ 105 ప్రకారంగా 2 హౌసెస్, లోక్సభ, రాజ్యసభ, సెక్రటేరియట్ ఆఫ్ ది లోక్సభ, అదే విధంగా మెంబర్ ఆఫ్ ద పార్లమెంటు, అదే విధంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అదే విధంగా కమిటీలు, రైట్, పార్లమెంటరీ కమిటీస్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, వీళ్ళకు మనకి ఏమొస్తాయి సార్ అంటే, రైట్, వి గెట్ ఇమ్యూనిటీస్ ఆర్ ప్రొటెక్షన్స్ ఆర్ ప్రివిలేజెస్ అండర్ ఆర్టికల్ 105. మరి ఆర్టికల్ 194 ప్రకారంగా ప్రివిలేజెస్ ఎవరికి వస్తాయి సార్ అంటే అసెంబ్లీకి వస్తాయి, కౌన్సిల్కి వస్తాయి, రైట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ద స్టేట్కి వస్తాయి, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి వస్తాయి, రైట్. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కాకుండా, రైట్, నాట్ ఓన్లీ ద స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, we also have someone called అడ్వకేట్ జనరల్, రైట్. అడ్వకేట్ జనరల్ కి కూడా ఆర్టికల్ 194 ప్రకారంగా, రైట్, there are certain privileges or immunities given, right. Advocate General is also being given certain immunities or privileges under Article 194 as par with Attorney General under Article 105. So ఇది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, రైట్, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. we have someone called గవర్నర్. మరి గవర్నర్ కి కూడా ఆర్టికల్ 194 ప్రకారంగా ఇమ్యూనిటీస్ రావు. గవర్నర్ కి ఆర్టికల్ 361 ప్రకారంగా, రైట్, అకార్డింగ్ టు ఆర్టికల్ 361 గవర్నర్ కి, రైట్, మనకి ప్రివిలేజెస్ లేదా ఇమ్యూనిటీస్ అనేవి వస్తాయి అనమాట. సో అందుకని ఇక్కడ యాడ్ చేయలేదు. ఎలాంటి ఇమ్యూనిటీస్ వస్తాయి, వాట్ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీస్? మనకి దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీస్ ఉంటాయి. పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. కలెక్టివ్ ప్రివిలేజెస్, రెండోది ఇండివిజువల్ ప్రివిలేజెస్. కలెక్టివ్ ప్రివిలేజెస్, ఇండివిజువల్ ప్రివిలేజెస్. కలెక్టివ్ ప్రివిలేజెస్ అనేవి యాజ్ ఏ హోల్ లోక్సభ, యాజ్ ఏ హోల్ రాజ్యసభకు వస్తాయి. ఇండివిజువల్ ప్రివిలేజెస్ ఒక ఎంపీగా లేదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ గా వస్తాయి. యాజ్ అన్ ఎంపీ ఆర్ యాజ్ ఎ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ యాజ్ అన్ అటార్నీ జనరల్ వీళ్ళకి వస్తాయి. అసలు ఇండివిజువల్ ప్రివిలేజెస్ ఏముంటాయి, కలెక్టివ్ ప్రివిలేజెస్ ఏముంటాయి? ఆర్టికల్ 105 టాక్స్ అబౌట్ బోత్. ముందుగా మనము ఇండివిజువల్ ప్రివిలేజెస్ చూడండి. ఒక ఎంపీగా, ఒక మినిస్టర్ గా, ఒక అటార్నీ జనరల్ గా నీకు వచ్చే ఫ్రీడమ్స్ ఏంటి, ప్రివిలేజెస్ ఏంటి? They cannot be arrested during the session of the parliament, 40 days before the beginning of and 40 days after the end of the session. ఇదే కదా పివి నరసింహారావు గారి కేసు, ఇందాక సీతాస్వరన్ కేసులో సెషన్ జరుగుతున్నప్పుడు కానీ, సెషన్ ముందు 40 రోజులు కానీ, సెషన్ తర్వాత 40 రోజులు కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయకూడదు. దిస్ ప్రివిలేజ్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఇన్ సివిల్ కేసెస్ అండ్ నాట్ ఇన్ క్రిమినల్ కేసెస్ ఆర్ ప్రివెంటివ్ డిటెన్షన్ కేసెస్. ఇది ఎగ్జామ్కి ఇంపార్టెంట్. మనకి ఈ 40 రోజుల ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో ముందు తర్వాత, ఇది ఓన్లీ సివిల్ కేసెస్ లో మాత్రమే ఉంటుంది. క్రిమినల్ కేసెస్ కి కానీ ప్రివెంటివ్ డిటెన్షన్ లా, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ 1950 కానీ ఇది పనికిరాదు, ఇది సెట్ కాదంటున్నాడు. దే హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అల్టిమేట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, రైట్. అల్టిమేట్ అంటే అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. నో మెంబర్ ఈజ్ లయబుల్ టు ఎనీ ప్రొసీడింగ్స్ ఇన్ ఎనీ కోర్ట్ for anything said or any vote against him in the parliament or its committees. This freedom is subjected to the provisions of the constitution and the rules of the standing order regulating the procedure of the parliament. Right? ఒక్కసారి సార్, ఒక్క నిమిషం, ఇది ఒకసారి చెప్పాలి మీకు. మనకి ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ప్రకారంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇది మనకి యాజ్ ఏ సిటిజన్కి వస్తుంది. మరి ఒక ఎంపీకి ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏదే కాకుండా ఆర్టికల్ 105 ద్వారా కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. అయితే ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది నాట్ అబ్సల్యూట్, కానీ ఆర్టికల్ 105 ద్వారా వచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అబ్సల్యూట్. ఇట్ కెనాట్ బి ఛాలెంజ్ ఇన్ ద కోర్ట్ ఆల్సో. ఆర్టికల్ 121 says the proceedings of the parliament cannot be challenged in the court. Cannot be challenged. Cannot be challenged. Cannot be challenged in
కోర్టులో కూడా ఛాలెంజ్ చేయలేవు, రైట్? సో అల్టిమేట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. అందుకే డిస్ట్రప్షన్స్ చాలా అవుతా ఉంటాయి పార్లమెంట్లో, మీరు గమనించారు. మరి ఈ ఫ్రీడమ్ ని ఎలా కంట్రోల్ చేయాలి, రైట్? వాగుతున్నాడు కదా అని చెప్పేసి ఏదైనా వాగేస్తాడు కదా వాడు. మరి ఎవరు కంట్రోల్ చేస్తాడు? ప్రిసైడింగ్ ఆఫీసర్ కంట్రోల్ చేస్తాడు. రాప్కాప్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కండక్ట్ ఆఫ్ ద బిజినెస్, ఆర్టికల్ 118 ద్వారా మనకి రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఎథిక్స్ కమిటీ ఉంటుంది, పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉంటుంది, ప్రివిలేజెస్ మోషన్ ఉంటుంది. దీని ద్వారా వాడి యొక్క బిహేవియర్ ని, భావ స్వేచ్ఛని కంట్రోల్ చేస్తారు మన టీచర్ల, ఈ ఒక స్పీకర్ లేదా చైర్మన్ అన్నమాట. ఇది ఇండివిజువల్ ప్రివిలేజెస్. ఇండివిజువల్ ప్రివిలేజ్ లో ఇంకోటి కూడా ఉంది. ఏంటది? దే ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ జ్యూరీ సర్వీస్. దే కెన్ రిఫ్యూజ్ టు గివ్ ఎవిడెన్స్ and appear as a witness in the case pending in the court when parliament is in session. సెషన్ లో ఉన్నప్పుడు ఎవరైనా ఎంపీని విట్నెస్ గా పిలిస్తే నేను రాను అని చెప్పొచ్చు, కానీ పిలవాలనుకుంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ పర్మిషన్ తోని తీసుకెళ్ళొచ్చు అనమాట. సో ఇఫ్ అన్ ఎంపీ టు బి కాల్డ్ యాజ్ అ విట్నెస్, ప్రిసైడింగ్ ఆఫీసర్ పర్మిషన్ ఇస్ కంపల్సరీ అనమాట. సో ఇది మనకి ఇండివిజువల్ పార్లమెంటరీ ప్రివిలేజెస్. నౌ వాట్ ఆర్ ద కలెక్టివ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్? కలెక్టివ్ గా ఒక సభ అనేది వాళ్ళ యొక్క అధికారాలు ఏంటి అని అడుగుతున్నాడు, ఇక్కడ చెప్తున్నాడు. కలెక్టివ్ గా ఓపెన్ సెషన్స్ కండక్ట్ చేసుకుంటుంది, కలెక్టివ్ గా సీక్రెట్ సెషన్స్ కండక్ట్ చేసుకుంటుంది, కలెక్టివ్ గా ఒక ఎంక్వైరీ కమిషన్ ఇస్తుంది, కలెక్టివ్ గా ఒక జర్నల్స్ పబ్లిష్ చేస్తుంది, కలెక్టివ్ గా ఒక బుక్ పబ్లిష్ చేయొచ్చు, చాలా ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇట్ హ్యాస్ అ రైట్ టు పబ్లిష్ రిపోర్ట్స్, డిబేట్స్, ప్రొసీడింగ్స్ అండ్ ఆల్సో ద రైట్ టు ప్రొహిబిట్ అదర్స్ ఫ్రమ్ పబ్లిషింగ్ ద సేమ్. కలెక్టివ్ గా వాళ్ళే రిపోర్ట్ పబ్లిష్ చేయొచ్చు, లేదా వేరే వాళ్ళని పబ్లిష్ చేయకుండా ఆపవచ్చు. However, 44th Constitutional Amendment Act 1978 restored the freedom of the press to publish two reports of the parliamentary proceedings without prior permission of the House. But this is not applicable in case of a secret sittings of the House. ఏదైనా సీక్రెట్ సెషన్ పెట్టి దాంట్లో ఉండే రిపోర్ట్ ఎవరైనా థర్డ్ పార్టీ సబ్మిట్ చేయాలంటే మాత్రం కుదరదు. It can exclude strangers from proceedings and hold secret sittings to discuss some important matters. గుర్తుందిగా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ బ్లాక్అవుట్ అయింది కదా. యూ కెన్ మేక్ రూల్స్ టు రెగ్యులేట్ ద ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ ద బిజినెస్, ఆర్టికల్ 118 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాప్కాప్ and adjudicate upon such matters. It can punish members as well as outsiders for breach of privileges or its contempt by whatever పనిష్మెంట్స్ ఇవ్వచ్చు అనమాట. ఎవరైనా ఒక వ్యక్తి స్పీచ్ మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేసినా, అటు ఇటు వెళ్ళినా, సభని పుదో పట్టిస్తున్నా వాడి మీద చర్య తీసుకోవచ్చు. గుర్తున్న లాస్ట్ ఇయర్ అనుకుంటా ఒక వ్యక్తి గ్యాలరీ బాక్స్ నుంచి దుంకి మనకి నడిచాడు, అంటే అక్కడ ఒక అల్చల్ సృష్టించాడు. సో అలాంటిది ఉంటే అతని మీద యాక్షన్ కూడా కలెక్టివ్ గా మనకి తీసుకోవచ్చు పార్లమెంటు. పార్లమెంట్ has right to receive immediate information on the arrest, detention, conviction, imprisonment and release of its member. ఒక మెంబర్ని అరెస్ట్ చేసినా, అతన్ని డిటైన్ చేసినా, కన్విక్ట్ చేసినా, జైల్లో పెట్టినా, రిలీజ్ చేసినా పార్లమెంట్ కి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఇందాక చెప్పిన ఇట్ కెన్ ఇన్స్టిట్యూట్ ఇంక్వైరీస్, ఆర్డర్స్ అటెండెన్స్ ఆఫ్ విట్నెస్ అండ్ సెండ్ ఫర్ రిలవెంట్ పేపర్స్ అండ్ రికార్డ్స్. ఏదైనా ఎంక్వైరీ కమిషన్ అయ్యొచ్చు ఎవరి మీదైనా. కోర్ట్ ఆర్ ప్రొహిబిటెడ్ ఫర్ ఎంక్వైరింగ్ ఇంటూ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది హౌస్. ఏ ఆర్టికల్స్ అది ఇందాక చెప్పిన మీకు, ఆర్టికల్ 121. or its committees. No person, either a member or outsider, can be arrested. No legal process, civil or criminal, can be served within the precincts of the house without the permission of the presiding officer. సభ లోపలికి వచ్చి ఒక సభలో ఉండే వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ పర్మిషన్ ఉండాల్సిందే. మీకు గుర్తుంటే కేజీఎఫ్ మూవీలో సభ జరుగుతుంటే పోయి చంపేసిండాడు, అది వేరేగా. అంటే పర్మిషన్ ఉండాలి. అది కేజీఎఫ్ కదా, పర్మిషన్ అవసరం లేదు, బికాజ్ ఇట్స్ కేజీఎఫ్. రైట్? కేజీఎఫ్ లేకుండా న్యాయంగా రూల్స్ ప్రకారంగా చేయాలంటే ఖచ్చితంగా మనకి ఏంటంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ పర్మిషన్ ఉంటేనే లోపలికి వెళ్ళి ఒక మెంబర్ని అరెస్ట్ చేయవచ్చు అనమాట. సో ఇది మనకి కేస్ నెంబర్ 3 సార్. సో కేస్ నెంబర్ 3 ఏంటి? సీతా సొరేన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. మనకి ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్. ఈసారి ఎక్స్పెక్టెడ్ లో ఆర్టికల్ 105 కూడా ఒక ఎక్స్పెక్టెడ్ ప్రొవిజన్ అనమాట. ఓకేనా? సో ఐ విల్ సీ యూ గైస్ అగైన్ విత్ అనదర్ వీడియో నెంబర్ కేస్ 4. రైట్? Till then, thank you very much. Happy learning. Jai Hind.